బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారు. మాధవీలతకు టికెట్ ఇచ్చే ముందు తనను సంప్రదించలేదని అలిగారు రాజాసింగ్. హైదరాబాద్ పార్లమెంటు ప్రచారం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్రవంతి, భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ కేంద్ర మంత్రిగా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళ మధ్య ఒక పొలిటికల్ వార్ జరుగుతున్నట్టుగా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గతంలో కూడా రాజాసింగ్కు అట్లనే కిషన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. అది పార్టీలో అందరికీ తెలుసు. కానీ ఆ గ్యాప్ ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది. పార్టీ వర్గాల్లో ఇద్దరు నేతల గురించి చర్చించుకుంటున్నారు. ఇది పార్లమెంటు ఎన్నికలపై ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేది ఒక టాక్ నడుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరును రాజాసింగ్ తప్పుపడుతున్నారు. అందులో మెయిన్గా ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోసం బీజేపీ ఎంపీ సీటు కోసము రాజాసింగ్ కొన్ని పేర్లను పార్టీకి సూచించారు. సో ఆ పేర్లను పక్కన పెట్టినటువంటి కిషన్ రెడ్డి మాధవీలతను తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి మాధవీలతకు భారతీయ జనతా పార్టీలో కనీస ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆమె ఇతర కార్యక్రమాల్లో ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీలో చేరకముందు భారతీయ జనతా పార్టీలో కనీస సభ్యత్వం లేని మాధవీలతకు ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, అలక చెందారు రాజాసింగ్. దీంతో ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ అన్నట్టుగా పార్టీలో ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఆ సిచ్యువేషన్ నెలకొన్నది. రాజాసింగ్ కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినా దూరంగానే ఉన్నారు. అట్లనే ఈ మధ్య సంస్థాగత సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ పార్లమెంటు మీద సమీక్ష చేసినప్పటికీ దానికి దూరంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి అసలు రావడం లేదు. ఎప్పుడైతే ఎంపీ సీటు డిక్లేర్ అయిందో మాధవీలతకు, అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం లేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి క్యాడర్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. దీంతో పార్టీలో ఒక చర్చకు దారి తీసింది. కిషన్ రెడ్డి అట్లనే రాజాసింగ్ మధ్య ఏం నడుస్తుంది, వాళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంది, కరెక్టే, కొంత సెట్ అయినట్టు అయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ పీక్స్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ పార్లమెంటు సీటుకు సంబంధించి మాధవీలతకు ఇవ్వడం అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. వాస్తవానికి మాధవీలత కూడా రాజాసింగ్ ఇంటికి వెళ్తానని చెప్పారు మీడియా ముఖంగా. కానీ ఇంతవరకు రాజాసింగ్ ఇంటికి వెళ్ళలేదు. ఆయనతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రచారం కానీ నిర్వహించాల్సినటువంటి బాధ్యత మాధవీలత మీద ఉండే. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో గోషామాయల్ ఒకటి అసెంబ్లీ నియోజకవర్గం, దానికి ఎమ్మెల్యే రాజాసింగ్. కానీ మాధవీలత కూడా రాజాసింగ్కు ఇంటికి వెళ్ళకపోవడం, ఆయనతోటి టచ్లో ఉండకపోవడం, ప్రచారానికి కూడా పిలవకపోవడం, ఇవన్నీ కూడా రాజాసింగ్ కొంత అలక చెందడానికి కారణంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ని నియమించింది ఒక వారం రోజుల క్రితం. ఆయన ఒక 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఆదివారం రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజాసింగ్ ఇంటికి వెళ్ళారు. ఆయనతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి రాజాసింగ్ ఇంటికి వెళ్ళి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రావడం లేదు, మాధవీలతకు టికెట్ ఇవ్వడం వరకే మీ సమస్యనా, ఇంకేమన్నా కిషన్ రెడ్డితోటి సమస్య ఉన్నాయా, పార్టీ పరంగా వైరుధ్యాలు ఏమన్నా ఉన్నాయన్నటువంటి విషయాల మీద కూడా అభయ్ పాటిల్ రాజాసింగ్తో మాట్లాడుతూ ఆరా తీయడం జరిగింది. సో రాజాసింగ్ కొన్ని అంశాలను అభయ్ పాటిల్ దగ్గర చెప్పినట్టుగా తెలిసింది. కానీ ఇంతవరకు అయితే రాజాసింగ్ అంటే అభయ్ పాటిల్ బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంతవరకు రాజాసింగ్ అయితే అలక వీడలేదు. సో యథావిధిగా ఆయన అలక కంటిన్యూ అవుతుంది, అసంతృప్తి కంటిన్యూ అవుతుంది. సో ఇంతవరకు పార్లమెంటు పరిధిలో ఇందాక మనం చెప్పినట్టుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామాయల్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. కానీ ఎక్కడ ఆయన పార్లమెంటు ప్రచారానికి బీజేపీ శ్రేణులతో కలిసి వెళ్ళడం లేదు. ఆయన మెయిన్గా 2 అంశాలను ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో ప్రస్తావిస్తున్నారు. ఒకటి, పాత బస్తీలో ఎంఐఎంతో కొట్లాడుతూ ఇక్కడ కేసులు నమోదవుతూ తిరుగుతూ ఒక థ్రెట్ ఉన్నటువంటి మాకు
కనీసం మాధవీలతకు టికెట్ ఇచ్చే అంశాన్ని కనీసం నా నోటీసులో కిషన్ రెడ్డి పెట్టలేదని ఒక అంశం. మరొకటి, ఇక్కడ బీజేపీలో గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వారి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా, వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా, కేవలం కనీస ప్రాథమిక సభ్యత్వం భారతీయ జనతా పార్టీలో లేని మాధవీలతకు టికెట్ ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండు అంశాల పట్ల రాజాసింగ్ అలకతో ఉన్నారు. వాస్తవానికి రాజాసింగ్కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఏ మీటింగ్కి వెళ్ళినా రాజాసింగ్కు హిందుత్వవాదులు కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. ఆయా రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారానికి వెళ్తున్నారు, చాలా కార్యక్రమాలకు వెళ్తారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ వాహిని కార్యకర్తలు కానీ, బజరంగ దళ కార్యకర్తలు కానీ, ఇతర ఆర్ఎస్ఎస్ వింగ్లో ఉన్నటువంటి చాలా శాఖలు ఆయనను పిలుస్తూ ఉంటాయి. సో కాబట్టి రాజాసింగ్కు దేశంలో కూడా ఒక క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఆయనకు ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు. కానీ పార్టీ పూర్తి స్థాయిలో ఆయనను ఉపయోగించుకోవడం లేదన్నటువంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి చూడాలి, కిషన్ రెడ్డి అట్లనే రాజాసింగ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఎవరు ఫిల్ఫిల్ చేస్తారు. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి అభయ్ పాటిల్ ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదన్నటువంటిది అర్థమవుతుంది. సో మరి జాతీయ నేతలు ఏమైనా ఇన్వాల్వ్ అయితే కనుక ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉంది. సో మాధవీలతకు సపోర్ట్గా ఇంతవరకు రాజాసింగ్ ప్రచారానికి అయితే వెళ్ళలేదు. అది కనుక ఖచ్చితంగా కొంత మైనస్ అనేది కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు.